కార్లు, ద్విచక్ర వాహనాలకు బ్యాటరీ అనేది కీలకంగా ఉంటుంది. గతంలో అన్ని ద్విచక్ర వాహనాలకు సెల్ఫ్ మోటార్ లేకుండా కిక్తో స్టార్ట్ అయ్యేవి. మారుతున్న టెక్నాలజీ యుగంలో కిక్ వాడకుండా ప్రతి బండికి స్టార్ట్ బటన్ పెట్టడం జరిగింది. దీంతో వాహనానికి బ్యాటరీ అనేది కీలకంగా మారింది. కొన్ని జాగ్రత్తలు తీసుకోకపోతే బ్యాటరీ పాడైపోయే అవకాశం ఉందని బ్యాటరీ నిర్వాహకులు నరసింగరావు అంటున్నారు. నేను 30 సంవత్సరాలు పెట్టిన సీనియర్ ఉంది నాకు. ప్రతి వెహికల్ కూడా బ్యాటరీ పొదుపు చేసుకోవాలంటే ఉదయం కిక్ కొట్టాలి. ఉదయం కిక్ కొడితే కిక్కు మనకి వర్కింగ్లో ఉంటుంది. బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంటుంది. తర్వాత ఎండాకాలము, శీతాకాలం, వర్షాకాలం 3 కాలాల పాటు ఎండాకాలం కంటే శీతాకాలం కంటే వర్షాకాలం ఎక్కువ డ్యామేజ్ జరుగుతుంటుంది బ్యాటరీకి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ఉదయం కిక్ కొడుతుండాలి. కొద్దిగా లాంగ్ వెళ్ళేటప్పుడు బ్యాటరీ వీటెక్కుతుందా లేదా చెక్ చేసుకోవాలి. వీటెక్కుతున్నప్పుడు కాయిల్ చూసుకోవాలి. అది ఛార్జింగ్ కాయిల్ ఉంటుంది. దాన్ని ఓవర్ ఛార్జింగ్ చేసేటప్పుడు బ్యాటరీ కంప్లైంట్ వేగంగా వస్తుంటుంది. అది కరెక్ట్గా 40.20లోనే డిస్కనెక్ట్ అయిపోతుండాలి వోల్టేజ్. అది వోల్టేజ్ డ్రాప్ అవ్వలేదనుకో బ్యాటరీ కంప్లైంట్ వస్తుంది. ప్రతి ఒక్కటి కూడా మనం చెక్ చేసుకుంటారు ఎప్పుడు పడితే అప్పుడు. బండి కూడాను మీరు ఒక 2-3 నెలలకు ఒకసారి లోడ్ చెక్ చేయించుకోవాలి. అంటే బ్యాటరీ అవుట్పుట్ ఇన్పుట్ అది ఎట్లా ఉందో ఏంటి అని తెలియాలి మనకి. అది తర్వాత మనకి ప్రతి విషయం కూడా మన హెల్త్ ఎలాగ ఉంటుందో వెహికల్ కూడా అంతే. తయారు చేసేటప్పుడు కూడా వాళ్ళు అలాగే తయారు చేస్తుంటారు ఇంజనీర్ గారు. వాళ్ళు 48 నెలలు వారంటీ ఇస్తారు. అందరూ 2 ఇయర్స్ గ్యారంటీ పెట్టేస్తారు, 2 ఇయర్స్ వారంటీ పెట్టేస్తారు. ఈ 2 ఇయర్స్లోపు ఎప్పుడు పోయినా కంపెనీ పీసేస్తుంది. కానీ అదనంగా మనం పొదుపు చేసుకుంటే దాన్ని ఇంకొక 1 ఇయర్ పాటు అదనంగా వస్తుంది మనకి బ్యాటరీ. మన సేవ్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి. ఈ టిప్స్ను తప్పక పాటిస్తే మీ వాహనాన్ని కాపాడుకునేవారు అవుతారని అంటున్నారు. అధిక శాతం వర్షాకాలంలో వాహనాలు బ్యాటరీలు పాడైపోయే అవకాశం ఉందని అంటున్నారు. వర్షాలు పడే సమయంలో తెల్లవారుజామున బైక్పై వెళ్ళాలనుకునేవారు సెల్ఫ్ బటన్ వాడకుండా కిక్ కొట్టాలని అంటున్నారు. దూర ప్రాంతాలకు వెళ్ళేటప్పుడు బ్యాటరీ హీట్ ఎక్కువ అవుతుందని తెలుపుతున్నారు. అలాంటి సమయంలో వాహనం కొంత సమయం ఆపి మళ్ళీ ప్రయాణించాలని అంటున్నారు. వారం రోజులు, నెల రోజులు బైక్ వాడకుండా వదిలేసి స్టార్ట్ చేసేటప్పుడు ఖచ్చితంగా కిక్ కొట్టాలని అంటున్నారు. వారం రోజుల పాటు వాహనం నడపకుండా ఉండడంతో బ్యాటరీ ఛార్జింగ్ అందుకోవడానికి సమయం పడుతుందని అంటున్నారు. మరోవైపు పూర్తిగా పెట్రోల్ అయిపోయిన తర్వాత ఒక పక్క వంచి స్టార్ట్ అవుతుందేమో అని ప్రయత్నిస్తూ ఉంటారు. అటువంటి సమయంలో బ్యాటరీపై అధికంగా లోడ్ పడి పాడైపోయే అవకాశం ఉందని తెలుపుతున్నారు. ప్రతి విషయం కూడాను జాగ్రత్తలు తీసుకోవాలి. పెట్రోల్ వేసుకునేటప్పుడు కూడాను ఎంతలో ఉండాలి, ఎంత కొందరు పెట్రోల్ అయిపోతుంటే కొట్టేస్తుంటారు. అది బ్యాటరీ డౌన్ అయిపోతుంటుంది. రిజర్వ్లో రాకముందు మనం పెట్రోల్ వేసుకోవడం పొదుపు చేసుకుంటే అప్పుడు ఒక కిక్ అయిపోతుంటుంది బ్యాటరీ సెల్ఫ్ కొట్టేటప్పుడు. కొందరు అది మెయింటైన్ చేయక బ్యాటరీలు వీక్ అయిపోవడాలు, కంప్లైంట్ రావడాలు, దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి.